వేసవి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఎక్కువ మంది ఏసీలను వాడుతున్నారు. అయితే ఏసీలో ఎక్కువ గంటల పాటు ఉండడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం తప్పదని చెబుతున్నారు నిపుణులు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండకు తట్టుకోలేక ఏసీల్లో గడుపుతున్న వారు ఎక్కువ మందే. వీరి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం పడుతుందట. ఆ ప్రభావాన్ని మీరు గుర్తించలేరు కూడా. ఏసీ మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తుందో తెలుసుకుందాం. ఎక్కువగా ఏసీలో ఉండే వారిలో గాలిలో తేమ శాతం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మం, కళ్ళు పొడిబారే సమస్య మొదలవుతుంది. చర్మం పొడిగా మారడం, దురదగా అనిపించడం, చికాగ్గా అనిపించడం జరుగుతుంది. అలాగే కళ్ళు కూడా పొడిగా మారి మండుతూ ఉంటాయి. చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. గదిలో తేమ తగ్గడం వల్ల ఈ అసౌకర్యం కలుగుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఏసీలలో ఎక్కువ సమయం ఉండకూడదు. ఎందుకంటే అది కండరాలను దృఢంగా మారుస్తుంది, కీళ్ల నొప్పులను ఎక్కువ చేస్తుంది. ఎలాంటి సమస్యలు లేనివారు కూడా ఏసీల్లో అధికంగా ఉండటం వల్ల ఆ చల్లగాలి కండరాల కీళ్లు దృఢంగా మారేలా చేస్తుంది. కండరాలకు కీలక రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి. ఏసీని చాలా పరిశుభ్రంగా వాడాలి. ఫిల్టర్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. డస్ట్ తరచూ తనిఖీ చేస్తూ ఉండాలి. అందులో సూక్ష్మజీవులు నివాసం ఉంటాయి. కలుషితాలను పేల్చడం వల్ల అంటువ్యాధులు, అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ఏసీని అధికంగా ఉపయోగించే వారికి త్వరగా దుమ్ము, ధూళి శ్వాస వ్యవస్థలో చేరే అవకాశం ఉంది. దీనివల్ల ఊపిరితిత్తుల్లో అలర్జీలకు కారణమవుతాయి. ఆస్తమా వంటివి త్వరగా వస్తాయి. ముఖ్యంగా శ్వాసకోశం అనారోగ్యాలతో బాధపడేవారు ఏసీలు ఎక్కువ కాలం పాటు వాడకూడదు. వెంటిలేషన్ సరిగా లేని కారణంగా ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి కారణమవుతుంది. ఏసీ రూమ్లో ఎక్కువ గంటల పాటు గడపటం వల్ల తలనొప్పి, అలసట వంటివి వస్తాయి. ఇక్కడే ఉంటే చల్లటి గాలి రక్తనాళాలను బిగుసుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది. తలనొప్పి రావటం మొదలవుతుంది. అంతేకాదు వ్యక్తులు త్వరగా అలసిపోయినట్టు ఫీల్ అవుతారు. ఏ పని చేయకపోయినా కూడా వారిలో తీవ్ర అలసట కనిపిస్తుంది. ఏసీ ఉపయోగించేవారు మరీ చల్లగా ఉండేలా ఉష్ణోగ్రతను పెట్టుకోకండి. ఒక మోస్తరు ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోండి. 26 డిగ్రీల ఉష్ణోగ్రత పెట్టుకోవటం మంచిది. అంతకన్నా తగ్గితే మాత్రం వాతావరణం పొడిగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు ఏసీలోని ఫిల్టర్లను క్లీన్ చేస్తూ ఉండండి. ఏసీలో ఉన్నా కూడా ఖచ్చితంగా నీటిని తాగుతూ ఉండండి.